హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీన్ నజీర్. ఈరోజు వెజిటబుల్ ఉప్మా తయారు చేయబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, తక్కువ టైంలో హెల్దీ ఫుడ్ అండి. చిన్నపిల్లలు పెద్దలు చాలా రుచిగా ఇష్టంగా తింటారండి. అలాగే బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసుకోవచ్చండి. చూడండి, ఉప్మా ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇందులోకి వెజిటబుల్స్ వేసాం కనుక హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఉప్మా చేసుకుని తిని చాలా రుచిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఉప్మా చేయుటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 గ్లాసుల ఉప్మా రవ్వ, 2 స్పూన్స్ పోపు దినుసులు, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర 1/2 కప్పు, టమాటా మీడియం సైజు 1 తీసుకున్నానండి, క్యారెట్ 1, క్యాబేజీ 1/2 కప్పు, వెల్లుల్లి మీడియం సైజు 1, చాప్ చేసి పెట్టుకున్న అల్లం 1 ఇంచు, పచ్చిమిర్చి 5 తీసుకున్నానండి, క్యాప్సికమ్ 1 తీసుకున్నానండి, బీన్స్ 5 తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వలన పోపు దినుసులు ఎర్రగా వేగుతాయి, మాడిపోవండి. ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసుకుని అది కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసుకుని అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి బీన్స్ ముక్కలు, క్యాప్సికము, వెల్లుల్లి ముక్కలు అన్నీ వేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత అందులోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యేలాగా 1 నిమిషం కలుపుకుని అందులోకి సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా సాల్ట్ అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. మంట మీడియం సైజులో పెట్టుకోండి. అందులోకి టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుని అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత తీసి అంతా బాగా ఇలా కలుపుకొని అందులోకి ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇలా ఉప్మా రవ్వ వెజిటబుల్స్తో సహా ఫ్రై అవ్వడం వలన ఉప్మా అయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా ఇలా ఆయిల్లోనే ఉప్మా రవ్వ అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఇది మీడియం సైజు రవ్వ అండి, ఉప్మా రవ్వ. ఇలా వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. మంట మీడియం సైజులో పెట్టుకోవాలండి. సాల్ట్ సెట్ చేసుకోవాలండి. ఇప్పుడంతా బాగా కలిపి మూత పెట్టి 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా రెడీ. చూడండి, వెజిటబుల్ ఉప్మా పొడి పొడిగా ఎలా ఉందో చూడండి. ఇలా పొడి పొడిగా వెజిటబుల్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి మంచిదండి. అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ వెజిటబుల్ ఉప్మా అండోయ్, చాలా బాగుంటుంది. మిస్ అవుతారు. చేసుకుని ఒకసారి తిని చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.